కోయిల్ గాని ఆధార్ కార్డు ఫోటో తెచ్చారు ఎట్లా ఎడుతున్నారు ఏం కాదు మా డాడీ కూడా అంటాడు జింగా అని మీరు చూడొచ్చు కారు మీద ఎట్లా వేసినామో మొత్తం కట్టెలు మంచాలు రిజల్ట్ వచ్చిందట. అండ్ మీరు ఫస్టే కామెంట్ చేయరే మీరు ఏమనుకుంటారు, పాస్ అయినా అనుకుంటారా ఫెయిల్ అయినా అనుకుంటారా? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ జిమ్కి అయితే పోతున్నాము. బట్ ఈరోజు లేట్ అయినంత ఎక్కువ లేట్ కాలేదు. టైం వచ్చేసి 6:41 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే జిమ్ కి వెళ్తున్నాం. Never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. ఇప్పుడే గాయ్స్ జిమ్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. నిన్న ఒక వీడియో సగమే తీసినాం, చెప్పిన చేపల వీడియో ఎస్టర్డే వ్లాగ్లో మీరు చూసిరు కావచ్చు. ఈరోజు వచ్చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ అయితే కంప్లీట్ కాకుంటే దాన్ని క్లోజ్ చేసేస్తాం. చేపలు ఎక్కడ పడతలేవాట. మేము ఇంతకుముందు శ్రీకాంత్ అన్నలతో బాబాన్నలతో పోయినాం కదా, వాళ్ళు కూడా అదే చెప్తారు, బ్రో మేము 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది ట్రై చేయబట్టి ఎక్కడ పడతలేవని చెప్తారు. సో ఈరోజు ఒకరోజు ట్రై చేసి ఇడిసబెట్టేస్తాం ఆ వీడియోని. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ వీడియో కూడా మీరు షూట్ చేయాలి. ఇలా గురువారం కారా, రేపు క్యాంపింగ్ వీడియో షూటింగ్ ఉంటుంది కాబట్టి ఒక వీడియో మనకు బ్యాకప్ కావాలి, లేకుంటే సాటర్డే రోజు బొక్క అవుతుంది. సో అందుకోసమే ఈరోజు 2 వీడియోలు షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అయినా ఒక వీడియో ఉంది ఆల్రెడీ, వండర్లా పార్ట్ 2 ఉంది, అదే ఎడిట్ చేయాలి. నిన్న ఈరోజు ఘోరంగా వర్కౌట్ అయింది. నైట్ ఆల్రెడీ ఎస్టర్డే వ్లాగ్లో మీరు చూడొచ్చు లేట్ అయిందనమాట. సో లేట్ అయ్యేసరికి మార్నింగ్ అలారం అది ఎన్నిసార్లు ఒర్రిందో ఎన్నిసార్లు బంద్ అయిందో కనీసం చెవులకు వినవలేదు. మార్నింగ్ అన్న వచ్చి లేపితే అప్పుడు లేచినాం, జిమ్కి అయితే వచ్చినాం. అండ్ ఈరోజు షోల్డర్స్ ప్లస్ బైసెప్స్ చేసినాం. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. వండర్లా పార్ట్ 2 వచ్చేసి సగం కంటే ఎక్కువ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే పోతున్నాం. నరేంద్రలో డాడీ ఫోన్ చేసి ఫిషెస్ వటనీకి పోతున్నాం, వస్తారా అని అడిగిండు. సో ఇప్పుడు తర్వాత ఫిషెస్ వటనీకి అయితే పోవాలి. సో ఇప్పుడు పోయి అన్నం అయితే తిందాం. దిగిండా కోయిల్ గాని ఆధార్ కార్డు ఫోటో తెచ్చారు ఎట్లా ఎడుతున్నారు కోహే బ్యానో. ఇప్పుడే గాయస్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయింది. అదేంటంటే విజ్ గానికి డింపి గానికి చెప్తున్నా, నరేందర్ వాళ్ళ డాడీ మాతో ఫిషెస్ పట్టనీకి వస్తుంది అనమాట. అయితే అడిగి పోయినాక నరేంద్రాన్ని జింగా అనకుర్రా అని చెప్తే ఏం కాదు మా డాడీ కూడా అంటాడు జింగా అని. జింగా నీకు జింగా అని నామకరణం చేస్తే అదే అయిపోయింది. నేను ఎవరు చూసినా జింగానే అంటారు. వాన్నేమో డింపి నిన్నట్లాగానే సేమ్ ఈరోజు కూడా చేపలు పట్టనీకి అయితే వచ్చినాము. బట్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే జింగా వాళ్ళ డాడీ ఓల్కపోతుండు ఒక పర్ఫెక్ట్ స్పాట్కు, దానిలో అయితే పడతాం అన్నమాట. సో చూద్దాం మరి ఈరోజు పడతాయా లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్స్ గో టు లొకేషన్. వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇలానే మేము పట్టే చెరువు వాళ్ళు కాదు, అది విజయం వాళ్ళదే, అంటే వాళ్ళు ఊరు వాళ్ళది అన్నట్టు. 5 hours later. ఫైనల్లీ గైస్ చేపలు అయితే పట్టినాము, 2 పడ్డాయి. అంతే నేను బాగా ఎక్స్పెక్ట్ చేసినాం, చెరువులో పడుతున్నాం కదా భారీగా పడతాయి అని చెప్పేసి. బట్ ఏమైందేమో అవిటికి అలా ఆకలి కాలేనట్టున్నది. కానీ పడతలేవు. ఇంకా ఇవరి దాకా వచ్చి కూర్చున్నాడు చూడు, ఒక పాంప్లెట్ మొత్తం ఫ్రై చేయించుకున్నాడు. చూసిరా ఒక్కడ వచ్చి కూర్చున్నాడా
వేస్తాడు దాన్ని. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి అయిన తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ది నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎప్పటిలాగానే మన జిమ్కి అయితే పోతున్నాం. మన కార్ అడ్డం ఉండే మామ అయితే తీస్తుండు. ఇంకా చిన్నకాయ అయితే వస్తుంది. ఇప్పుడు పోవాలి ఇక. మన స్పైడర్ గార్డ్ మొత్తం రాత్రి ఏమో తెచ్చి వేసింది. ఏదో చేసినట్టు ఎట్లా చేసింది చూడు బాబు. ఏమో ఏడు తెచ్చినావు స్పైడర్. ఆడ బొగ్గు ఊరికింది, ఆడ ఏమేమో ఊరికిందట. ఇంకా అమ్మ వేరే కుక్కలకి నచ్చినాయి ఏం లేదు. మళ్ళీ ఎత్తుంది పిచ్చి పిచ్చి అది. రోజు రోజుకి జిమ్కి వచ్చే టైమింగ్ ఏదైతే ఉందో అదైతే లేట్ అవ్వకుండా పోతుంది. నిన్న 6:20కో 6:30కో వచ్చినాం కదా, ఈరోజు ఇంకా లేట్ అయింది. బట్ ఎంత లేట్ అయితే అంత మనకు తక్కువ మంది ఉంటారు జిమ్లో, అదొక బెనిఫిట్. వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది యాజ్ యూజువల్. ఈరోజు ట్రైసెప్స్ ఎక్సర్సైజ్ చేసినాము, భలే అనిపించింది. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం, గోయింగ్ హోమ్. అది ఎట్లా భలే ఉంది కదా. మన బుల్లెట్కి కూడా ఇట్లా పెట్టిద్దాం అనుకున్నాము, కాకపోతే నేను అప్పుడు పెట్టిద్దాం అన్నప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించినప్పుడు నాకు అది దొరకలేదు, అందు గురించి పెట్టిపోలేదు ఇక. ఈరోజు క్యాంపింగ్ వీడియో షూట్ చేయబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇలా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోరా, చూడ తీసుకోకపోరా తిందాం. వేరే తీసుకున్నా సపోటా నరగివే, ఇది తీసుకోలేదు. సపోటా కాయలరా మక్కలే. నేను ఇన్ని రకాల మసాలాలు చూసినాయి, ఇన్ని రకాల నేర్చుకుని మనకేం కావాలరా? గరం మసాలా. ఇక గరం మసాలా ఇవేంటి వెరైటీ చిప్స్ ఉన్నాయి, మేము తినాం కదా, వీళ్ళకి కావాలి. ఇదంతా ఎప్పుడన్నా బ్రష్ చేసినావా? గప్పుడు చేసిన. దీంతో అది చేద్దాం. ఏంటిది? దాన్ని కడి చేసి దారాన్ని కట్టితే తనపదు అది. క్యాంపింగ్ కావాల్సిన ఆల్ ఐటమ్స్ అయితే గైస్ తీసుకున్నాము. ఒకటి మిస్ అయింది, అది ఏంటంటే పాల ప్యాకెట్స్. అవి ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ రోజుకే లాస్ట్ ఉన్నది, అందుకోసమే అదైతే తీసుకోలేదు. మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, అక్కడ తీసుకొని అయితే పోదాము. పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాం, మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. ఈరోజు క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేయాలి. పాల ప్యాకెట్లు దేనికి వేయండి బావా? దీనికోసం స్పెషల్ ఒక ఎయిర్ ట్యాగ్ తీసుకొచ్చినాం కదా, ఆ ఎయిర్ ట్యాగ్ని దీని బెల్ట్ లోపల ఎట్లనే వేసి ఫిక్స్ చేయాలి. మొన్నటి లెక్క పోయిందనుకో ఇక దొరుకుతుంది అన్నట్టు, దొరికే సూచన వాడిని ఎత్తుకపోయినా కానీ దొరుకుతుంది. వర్కౌట్ కోసం గుడ్లు అయితే గాయస్ అయిపోయినాయి అనమాట. డైట్లో బాగా గుడ్లు తింటాం కదా ఉడకబెట్టుకుని, అవి దేనికైతే మెట్కాడికి పోతున్నాము. మా అమ్మను పైసలు ఇవ్వమంటే గాయస్ ఇస్తలేదు. అమ్మ ఒక 500 ఇప్పుడు పోయి రిజ్గా నేను ఎగ్స్ తీసుకొస్తాను. ఏంది నీ బాధ సంపన్ను? దీన్ని దగ్గర తీసుకున్నామన్నా బాధ అనేది, దీని బూరు మొత్తం ఊసిపోతుంది. ఇక మొత్తం టీషర్ట్ కాంటుతుంది. ఎక్కువ తెచ్చిన గుడ్. సక్సెస్ఫుల్గా ఒక లోడ్ అయితే దొరికింది.
అది వింకింది లేపరా విజయ్ హాయ్ చెప్పరా హాయ్ చెప్పాలి హాయ్ చెప్పాలి హాయ్ చెప్పాలి మరి హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాబాకి హాయ్ చెప్పు చింపగలనే గుడ్లు నిన్నటే తీసుకున్నాం ఏరుకుందాం కానీ మేమే అవి మొన్న మనం ఎక్స్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇంచర్ తెచ్చి ఉడకబెడితే మొత్తం అన్ని ఇట్లా పిల్లలే వచ్చినాయి అవి అందుకోసమే నిన్నటి తీసిరట ఇప్పుడు అవి ఇట్లా పలిగిపోయినాయి ఉడకలే సక్క అవి కూరగాయలకు ఇద్దాం అనుకున్నాము కానీ ఇయ్యలే ఇంటనే పెట్టి మళ్ళీ కూరగాయలకు దుకాణం ఉంది అన్నట్టు అలా కొనుక్కొచ్చినాం 2 ట్రేలు అవి ఉడకబెడితే ఎట్లా వచ్చినాయి అంటే మొత్తం ఇట్లా నీళ్ళు అట్లే ఉన్నాయి అలా లోపల అవి ఏంది బ్లూ ఎల్లో కలర్ది అవి ఉడకలే అందుకోసమే ఇక నిన్నదే తీసుకున్నాం నిన్నటి మీకు అందరికి గుర్తుంది కావచ్చు మేము చెర్రీ చెట్లు బ్యాక్ సైడ్ మీరు చూస్తారు కదా అవి తెచ్చిన రోజు ఒక లిచ్చి చెట్టు అయితే తెచ్చినాం అనమాట అది జింగిడి దాన్ని చూస్తే ఇవేమో పెరిగి గింత అయినాయి అది ఎంత ఉందో గంతే ఉంది గ్లౌజ్ చూసారా నేనేమనుకున్నా అంటే ధనాన్న పెరిగి ఒక 1 ఇయర్లో కాత వస్తుందేమో అనుకున్నాము బట్ అట్లయితే కాలేదు అది ఎంత ఉందో అంతే ఉంది చెర్రీ చెట్లు బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఆయన 1 hour later. గైస్ ఇప్పుడే బాయిదారికి అయితే వచ్చినాం ఈరోజు క్యాంపింగ్ ఎలా అంటే 10 ఫీట్ల కట్టెల పైన దానిపైన మంచాలు వేసి మంచాల పైన క్యాంపింగ్ ఈరోజు అందుకోసమే మన కారు పైన మొత్తం మంచాలు కట్టెలన్నీ ఎక్కించి క్యాంపింగ్ చేసాడేమో మన తుమ్మె చెట్లు ఉన్నాయి కదా అక్కడ ఎత్తున్నాం మంచిగా పచ్చగా ఉంటుంది కదా చుట్టూ పొలాలు డ్రోన్ షాట్లు ఇట్లా మంచిగా వస్తాయి చిన్నబాబు రాలే ఇంకా ఎందుకంటే రేపటికి వీడియో ఏది లేదు మండలరా పార్ట్ 2 ఎడిటింగ్ చేస్తుండు బాగా ఇంటికానే అది అయిపోయాక వచ్చి వీడియో స్టార్ట్ చేయాలి అప్పటి వరకు మేము ఈ గుంతలు తీసి చాలా కట్టెలు వాకి పైన మంచాలు ఇట్లా అవన్నీ సెట్ చేయాలి మీరు చూడవచ్చు కారు మీద ఎట్లా వేసినామో మొత్తం కట్టెలు మంచాలు దానికి ఇట్లా కండ్లు నోరు ఉంటే ఎంత ఎడుదో అది మొత్తం లోడు బాగా పడద్దు దాని మీద ఆ టైర్లు అన్నీ దిగబడుతున్నాయి The next day. ఇప్పుడే గైస్ ఫ్రెష్గా రెడీ అయినా అండ్ స్టూడియోకి అయితే పోతున్నా ఇప్పుడే అందిన ఒక తాజా వార్త ఏంటి అంటే నేను మన ఎగ్జామ్స్ రాసినా కదా దానికి రిజల్ట్ వచ్చింది అని అయితే గ్రూప్లో పెట్టారు కాలేజ్ గ్రూప్లో వస్తే అసలు పాస్ అయిందా లేదా అసలు వచ్చిందా లేదా అని అయితే కూర్చో రిజల్ట్ వచ్చిందట్రా ఇప్పుడే చూడాలి రిజల్ట్ వచ్చిందట చిన్న అద్దం కాడ నా హాల్ టికెట్ ఉంటుంది తీసుకురా ఎల్లో కలర్ ఉంటుంది పెద్దది ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్ 2024 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చింది రో యూజీ 24th నాడు వచ్చిందట మనమే వచ్చింది హాల్ టికెట్ నెంబర్ నాకు గుర్తుకు లేదు హాల్ టికెట్ నెంబర్ రాగానే ఎంటర్ చేయాలి అండ్ చూడాలి పాస్ అయినా ఫెయిల్ అయినా అండ్ మీరు ఫస్టే కామెంట్ చేయరు మీరు ఏమనుకుంటారు పాస్ అయినా అనుకుంటారా ఫెయిల్ అయినా అనుకుంటారా కామెంట్ అయితే చూద్దాం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయితే వెళ్తుంది ఏమంటావు ఇంకా పాస్ అయినా టఫ్ అయినా నాకు డౌటే డౌట్ అయితే చూద్దాం ఇక పాస్ అయినా టఫ్ అయినా అంటావా పాసే అనుకుంటున్నాను నేను One, 2, 3 పాస్ అయినా గారా సో గైస్ నేనైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసి లాగా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బాగా వచ్చినాయి అన్నిటికంటే ఫైనల్లీ అటో ఇటో ఫస్ట్ సెమ్ వచ్చేసి క్లియర్ అయిపోయింది సో ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు పాస్ట్ ఒక్క రోజు కూడా ప్రిపరేషన్ లేదు జస్ట్ ఎగ్జామ్ పోయే ముందు ఒక పావు గంటన అర్ధ గంటన టైం దొరికితే దానికి చూసుకొని ఏం క్వశ్చన్లు వస్తున్నాయి ఎట్లా రాయాలి ఏం కథ అని చెప్పేసి ప్రిపేర్ అయినా ఫైనల్లీ పాస్ ఫస్ట్ సెమ్ క్లియర్ ఎంజాయ్ పండుగ సో ఈరోజు వచ్చేసి ఒక వీడియో షూటింగ్ అయితే ప్లాన్ ఉంది
సో దానికైతే ప్రిపరేషన్ చేయాలి. జింగడ వచ్చేసి పీసీని ఏం చేసిండంటే డైరెక్ట్ బంద్ చేసిండు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి దీన్ని డైరెక్ట్ బంద్ చేసినట్టున్నారు. దీని ఓఎస్ వచ్చేసి కరప్ట్ అయితే అయింది. ఇది ఎంత ఆన్ చేద్దామని ట్రై చేసినా కానీ ఆన్ అయితే లేదు. మళ్ళీ దానికి ఎంత అవుతుందో ఏమో దాన్ని తీసుకుపోయి చేపించుకురావాలి రిపేర్. మార్నింగ్ చెప్పినా కదా జింగని పీసీ వచ్చేసి ఆన్ అయితే లేదని చెప్పేసి, ఫైనల్లీ మీరు చూడొచ్చు ఆన్ అయితే అయింది. అసలు ప్రాబ్లం వచ్చేసి దాంట్లో ఏం లేదు. నేను ఇంకా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసిన, కంప్యూటర్ రిపేర్ చేసిన అన్నకు, అన్న CPU తీసుకొస్తున్నా దాంట్లో ప్రాబ్లం వచ్చింది, ఓఎస్ కరప్ట్ అయిందని చెప్పేసి. జింగడ ఏం చేసిందంటే మానిటర్ ప్లగ్గే పెట్టలేదు, అది ఆన్ అయితే లేదు అంటుండు. ఏమైంది అన్న? నేనైతే పోయి 2 ప్లగ్లు పెట్టాను. అన్నదమ్ములు ఇద్దరు ట్రై చేసిర్రు, కథ కలవలేదు. అన్నదమ్ములు అంటే ఎవరు? డింపిగాడు జింగాడు. ఇప్పుడే గాయస్ ఒక చాయ్ అయితే తాగుదామని రెడీ అవుతున్నా. యాక్చువల్లీ ఒక 4-5 days నుంచి కరెక్ట్గా నిద్ర అయితే లేదన్నమాట ప్రాపర్గా. అందువల్లనే కావచ్చు అంతటా ఉంది, కక్కొచ్చినట్టుంది, నెత్తి నొప్పుంది, ఘోరంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఛాయ్ తాగి పైకి వస్తే బండుకుంటా. ఆ తర్వాత 3-4 గంటల వరకు పోయి ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేద్దాం. ఇప్పుడే గాయస్ ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మన ఎట్లెక్కొత్తురు. ఈరోజు డింపియాడ్ అయితే రాలేదు. ఎందుకు రాలేదురా అని ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఆవడతలేడు. దగ్గర ఒక 10 సార్లు నరేందర్ చేసిండు, 5 సార్లు ఏం చేసినా అలా ఆవడతలేడు ఫోను. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం. ఎక్స్పెరిమెంట్ వీడియో ఏం షూట్ చేసినామంటే హాట్ ఎయిర్ బెలూన్ అయితే తయారు చేసినాము. దాన్ని లేపంగానే కడక్ అయింది, 1.5 కిలోమీటర్ అయింది దగ్గర. ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు హోమ్. కొత్త డ్రైవర్ అయితే గైస్ జాయిన్ అయ్యిండు. ఇగో విజ్గాడు ఇళ్ళనే ఈ కార్ మీదనే వాడు డ్రైవింగ్ నేర్చుకుంటు. దీనికంటే ముందు ఎప్పుడు నడిచినావారా? ఇదే ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు మెల్లమెల్లవు. చిన్నగా ఉన్నప్పుడు ఈ క్వాలిస్లా కావచ్చు, కార్లలో కావచ్చు తిరుగుతున్న ఏమనుకుందో అంటే ఇది అటు ఇటు మలగనికి స్టీరింగ్ దింపుతారు కదా, ఇట్లా దింపుతూనే కారు పోతుందేమో అనుకుంటుంటే, బట్ తర్వాత చూడంగా తెలిసింది. గేర్ ఏం చూస్తున్నావురా? గేర్ ఆటోమేటిక్గా చూసుకోవాలి, తెలిసిపోవాలి నీకు, మైండ్లోకి ఐడియా రావాలి. బ్రేక్ కొట్టి ఇన్నే దగ్గర కాగాలి, క్లచ్ దొరికి బ్రేక్ కొట్టాలి. అవి కింద కాళ్ళ మనకి ఊటలు పడ్డాయి మొత్తం. మీనికి తగ్గట్టుగా ముంగడ మేకలు పోతుంది. బ్రేక్ దొక్కు. అవే జరుగుతాయి. ఫస్ట్ పెట్టు. ఆయనతో మేకల మీకు ఎక్కించేవారు, అదే మన ఐఫోన్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి ఎడిట్ చేసిన కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. మన ఛానల్ పాపులర్ వీడియోస్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని వీడియోస్ వచ్చేసి 900K అయితే హిట్ చేసినాయి అన్నమాట. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తుంటే ఏ వీడియో కూడా మనది 900K లేకుండే, 800K ప్లస్సే ఉండే. బట్ 2 వీడియోలు 900K అయితే పోయినాయి. అండ్ ఏ ఒక్క వీడియో కూడా పాపులర్ వీడియోస్లా ఏది కూడా గైస్ ఈజీ అయితే కాలేదు. ఈ ట్రాంపోలిన్ వీడియోలో దెబ్బ తగిలింది. నెక్స్ట్ ప్లాస్టిక్తో తయారు చేసినాం, అది దమ్ము అయింది. 12 గంటలు మనం వాటర్లో ఉన్నాం, అది కూడా ఈజీ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే 1 డే పట్టింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇది భూమిలో పెట్టింది. ఏసీ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే అది తయారు చేసినప్పుడు ఓవర్ నైట్ మొత్తం పండుకోలేదు. దాన్ని ఎడిట్ చేసి మార్నింగ్ అయితే పండుకున్నా. ఇదిగా ఏసీ వీడియో ఎడిట్ చేసినప్పుడు ఉన్నావు కదా, వీడు కూరగాయల కిట్కా వండుకున్నారు రికార్డింగ్లో. మేము తయారు చేస్తూ ఉంటే చూసుకుంటూ అదే నిద్రపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఎండోస్కోపీ కెమెరా, ఇవన్నీ ట్యూబ్ లైట్ల చేపలు వేసిందేమో అన్నకు చేయి తగింది. నెక్స్ట్ ఈ గోస్ట్ హంటింగ్ వీడియో. నెక్స్ట్ కెమెరాని దించిన దాంట్లో GoPro 9 ఖరాబ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్టర్ వీడియో, ఇది నైటే షూట్ చేసినాం. ఈ బాంబులో మాత్రం ఒక వీడియో కిర్రాక్ పోయింది ఇది. నెక్స్ట్ పెట్రోల్ బయటకు తీసింది. గోస్ట్ హంటింగ్. ఈ ట్రాంపోలిన్ రోజు క్యాంపింగ్ చేసినాం. ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది. మేము అందరం ఏమనుకున్నామంటే ఒకరోజు లేట్ చేసినా అనుకున్నాము. అండ్ నెక్స్ట్ డే ఫుల్ పెద్ద రాళ్ళ వర్షం అయితే పడ్డదన్నమాట. ఒకవేళ నెక్స్ట్ డే వేసి ఉంటే మా పని అవుతుండే. ఈ పాపులర్ వీడియోస్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఏ ఒక్క వీడియో ఈజీ కాలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డాం ప్రతి వీడియోకి. అండ్ ప్రతి వీడియో మీద ఘోరంగా సపోర్ట్ వచ్చింది. ఇవన్నీ వీడియోలల్లా టాప్లో ఉంటుంది అనుకున్న వీడియో వచ్చేసి ఒకటే, అది వచ్చేసి ఏంటి అంటే ఈ థ్రెడ్ ఆర్ట్ వీడియో.
ఇది వచ్చేసి అన్నిటికంటే టాప్ లాగా పోతుంది, మొత్తం పాపులర్ వీడియోలోనే ఫస్ట్ అనుకున్నాము, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేంత రీచ్ రాలేదు దానికి. బట్ ఎనీవే మీ అందరి సపోర్ట్ వల్ల కొన్ని వీడియోలు వచ్చేసి 900K ప్లస్ హిట్ అయినాయి, అండ్ మన ఛానల్కి వచ్చేసి 600K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్స్ అయితే చూడండి. అండ్ త్వరలోనే గైస్ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.